If it is a real democracy, it is only a serving party in service అని ఉండాలి తప్ప ఈనాడు గెలిచినటువంటి ప్రతి వాళ్ళు మేము అధికారం చేసేవాళ్ళం మేము ఈనాడు ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేయగలం అనేటువంటి ఒక భేషజం ఈనాడు పోతా ఉంది. దాన్ని బద్దలు కొట్టడానికే ఈనాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి మొత్తం యావత్ భారత జాతికి ఒక ఐ ఓపెనర్ గా ఒకనొక ఎకానమిస్ట్ రాసిన అధ్యక్ష పొద్దున గౌరవనీయులు రాజేశ్వరరావు గారు చదివినారు. ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్ర which he has taken about the financial reforms in his state is definite eye opener to the entire country అని చెప్పినారు అధ్యక్ష. ఇది వాస్తవం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఇందులో అతిశయోక్తి కానీ ఎగ్జాగరేషన్ కానీ ఏమీ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అసలు మన ఆలోచన విధానంలో మన దృక్కోణంలో మన దృక్పథంలో సమూలంగా మార్పు రావాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. దానికి భారతదేశంలోనే ఆద్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చరిత్రలో నిలుస్తారనడం నాకు ఎటువంటి సందేహం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక రైతులను ఆదుకోవటంలో చంద్రబాబు తర్వాతే ఎవరైనా అని ఆకాశానికి ఎత్తేశారు. గత ఖరీఫ్ సీజన్ లో ముఖ్యమంత్రి గారు రైతాంగానికి అందించిన సేవను ఈ రాష్ట్ర రైతులు మర్చిపోలేరని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అంతకుముందు చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులను వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం వల్ల మరి 14,000 ట్రాన్స్ఫార్మర్లను వారు సమకూర్చడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా 9 గంటల పాటు కరెంటు ఇప్పిస్తామని కూడా ఖచ్చితంగా 9 గంటల పాటు రైతాంగానికి కరెంటు వచ్చే విధానం చేయడం జరిగింది అధ్యక్ష. టీడీపీలో ఉండగా చంద్రబాబు పాలనను వేనోళ్ల పొగిడిన ఈ మనిషి ఇప్పుడు